వెళ్ళారు, శాలం రాజుని కలవడానికి ప్రయత్నించారు, కానీ ఆయన అక్కడ లేరు. ఆయనతో ఫోన్ లో మాట్లాడడానికి కూడా ప్రయత్నించారు, కానీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. సో ఈ రోజు ఏందంట, ఫోన్ చేశారంట, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట, పరారీలో ఉన్నాడంట. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు ఆయనకి ఫోనే లేదు నాయన నువ్వు ఫోన్ చేయడానికి. నువ్వు ఫోన్ చేసిన నెంబర్ నాకు చూపి, నేను ఫోన్ చేస్తా. ఆ నెంబర్ డిస్ప్లే వేయచ్చు కదా. ఈ నెంబరు శాలేం రాజు గారిది, మీరు ఫోన్లు చేయడం డిస్ప్లేలో వేయచ్చు కదా. అసలు నువ్వు చేస్తే కదా ముందు. అసలు ఆయనకి ఫోనే లేదు నువ్వు చేయడానికి. మినిస్ట్రీ నెంబర్ ఉంది, అది దేనికి? ప్రార్థన అవసరాలకు ఎవరన్నా బాగలేని వాళ్ళు ఫోన్లో ప్రేయర్ చేయించుకోవడానికి. అందులో సేవకురాలు కొంతమంది ప్రార్థన చేస్తారు, అందుకని ఆ నెంబర్ ఉంది. ఆ నెంబర్ నువ్వు ఎప్పుడు చేసినా కలిసిద్ది. సరే నువ్వేమన్నా అర్ధరాత్రి ఫోన్ చేసావు, ఏమన్నా సిగ్నల్ కలవదానికి, 7ంటికో 7:30కో ఆ లైవ్లో వీడియో, అది ఫోన్ స్విచ్ ఆఫా? అసలు ఆయనకు ఫోన్ ఉందా నువ్వు ఫోన్ చేయడానికి? ఎంత నవ్వు వచ్చిందంటే ఈ మాట వింటే నాకు. పరారీలో ఉన్నాడంట. ఆ రోజు కర్ణాటక పోయి పాపం మందిర ప్రతిష్ట చేసి ఆ వీడియోలన్నీ దైర్యాలు చెప్తూనే ఉన్నారు. నిన్న శుక్రవారం వచ్చారు, చర్చిలోనే వాక్యం చెప్పాడు. ఇవన్నీ అలా కనిపించవు. ఒక వ్యూ ఆయన ఫోటో పడాలి, వ్యూస్ పోవాలి, డబ్బులు రాబెట్టుకోవాలి. డబ్బులు తగ్గినాయేమో పాపం. ఇకనైనా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇప్పుడు పెట్టిన వీడియోలు సరిగ్గా తీసేస్తే మంచిది. ఈ మతోన్మాద్ న్యూస్ ఛానల్కి చెప్తున్నాను. లేదంటే ఏం చేయాలో తెలుసు, అలానే ప్రొసీడ్ అవుతాం. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా స్వచ్ఛందంగా మీ అంతటి మీరే వెళ్ళి ఆ న్యూస్ ఛానళ్ళ పైన కేసులు వేయండి.